కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రజా ఆరోగ్యం అటకెక్కింది. వైఎస్ జగన్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్ని ప్రైవేటోడి చేతిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పుడు మిగతా హాస్పిటల్స్ను కూడా గాలికి వదిలేసింది. అందులో ఒకటి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెంలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్పై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. చుట్టూ పిచ్చి మొక్కలు, రాళ్ల కుప్పలు, తుప్పు పట్టిన ఇనుప చువ్వలు, సగం లేచిన పిల్లర్లు, మొండి గోడలు. కూటమి ప్రభుత్వం ఇలా ప్రజారోగ్యానికి పాతరేసింది. ఏజెన్సీ గ్రామాలకు సేవలు అందించవలసిన ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి దయనీయ స్థితి ఇది. ఏజెన్సీ గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి అనే సమున్నత లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకో మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. అలా తన హయాంలో 17 మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడంతో పాటు వాటిలో 5 కాలేజీల్ని ప్రారంభించారు కూడా. అలా మెడికల్ కాలేజీలతో పాటు అత్యాధునిక హాస్పిటల్స్ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. వీటితో పాటు పలు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఏలూరు జిల్లా ఏజెన్సీకి ముఖద్వారమైన బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయనే ఉద్దేశంతో దీనికి శంకుస్థాపన చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ఎక్కువ. అనారోగ్యం పాలైన ప్రతిసారి ఎక్కడో దూరంగా ఉన్న హాస్పిటల్స్ కు పరుగులు పెట్టవలసి వస్తుంది. బుట్టాయిగూడెం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికేది. కానీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఏజెన్సీ ప్రజలకు వైద్య సేవలు దూరమయ్యాయి. 12 కోట్లు ఖర్చు పెట్టారు. మిగతా 38 కోట్లు కూడా ఏమైందో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అన్నీ కూడా తుప్పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇనుము కూడా అంతా కూడా బిల్డింగ్ కూడా శిథిలావస్థకు చేరుకునే పరిస్థితిలో ఉంది. దీనిపైన తక్షణం మరి ప్రభుత్వం చర్య తీసుకొని ఇక్కడ గిరిజనులకి అండగా ఉండే వాళ్ళకి ఆరోగ్యాన్ని రక్షించే హాస్పిటల్ని తొందరగా నిర్మించాలని, గిరిజనులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ మరి ఈ హాస్పిటల్ కూడా ప్రైవేట్గా ఎవరికైనా ఇద్దామని ఉద్దేశం మరి చంద్రబాబు నాయుడు గారికి కూటమి వాళ్ళకి ఉందేమని చెప్పేసి మాకు అనుమానం కలుగుతుంది. 2020 అక్టోబర్లో సుమారు 50 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు వైఎస్ జగన్. ఆసుపత్రి నిర్మాణం కూడా ఎంతో వైవిధ్యంగా ఉండాలి అని 3 బ్లాకులుగా విభజించి చుట్టూరా ప్రహారీ నిర్మించే విధంగా కాంట్రాక్టర్తో ఒప్పందం జరిగింది. మొదటి బ్లాక్లో 1వ అంతస్తు స్లాబ్ పనులు పూర్తయి 2వ అంతస్తు స్లాబ్ వరకు పనులు జరిగాయి. 2వ బ్లాక్ పునాది నుండి పిల్లర్స్ నిర్మాణ దశ వరకు పనులు జరిగాయి. ఇక 3వ బ్లాక్లో కాలమ్స్ వరకు పనులు జరిగాయి. ఇప్పటికే 12 కోట్ల రూపాయలకు పైగా పనులు పూర్తయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. ఒక్క పోలవరం నియోజకవర్గమే కాదు, మరి 5 ఐటీడీల్లో కూడా ఇలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని మరి ప్రారంభించారు. మరి ఆనాడు పనులు కూడా మరి యుద్ధ ప్రాతిపదికన మరి పనులు జరిగాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి కూడా ఈ రోజు కూడా మరి హాస్పిటల్ యొక్క పనులు జరగడం అనేది ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పటి వరకు ఈ ఇక్కడ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్, మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఉందనేది కూడా ఈ ప్రభుత్వానికి తెలియదు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి కూడా తెలియదు. ఏటా ఏజెన్సీ మండలాల్లో గిరిజనులు సీజనల్ వ్యాధులతో పాటు టైఫాయిడ్, మలేరియా, డయేరియా బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో కిడ్నీ వ్యాధులతో గిరిజనులు మృతి చెందిన ఘటనలు వెలుగు చూశాయి. ఇటీవల బుట్టాయిగూడెం మండలం కుమ్మరిగట్టులో 15 మందికి డయేరియా సోకింది. అదే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులో ఉంటే గిరిజనులకు ఎన్నో విధాలుగా వైద్య సేవలు అందేవి. మేమన్నా గిరిజనులకు అనారోగ్యం ఏదైనా పాలవుతే ఇక్కడ నుంచి బుట్టాయిగూడ నుంచి జంగారెడ్డి రాస్తారు, జంగారెడ్డి విజయవాడ రాస్తారు, విజయవాడ నుంచి గుంటూరు రాస్తున్నారు. గిరిజనులతో ఏం తెలియని అమాయకులు గిరిజనులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరిచి ఈ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే 100 పడకలతో పాటు 60 మంది వైద్యులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండేది. గిరిజనులు వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం తప్పేది. కానీ మిగతా పనులు పూర్తి చేసేందుకు కూటమి నేతలకు చేతులు రావడం లేదు. ఇక్కడ చూడండి ఎంత పదలు పెరిగిపోయినాయో, ఈ మెటీరియల్ అంతా ఎంత డ్యామేజ్ అయిపోయిందో, ఇది ఎప్పుడు నిర్మాణం జరగదో అనే పరిస్థితి ప్రజల్లో ఒక భయాందోళన నెలకొని ఉంది. కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న ఈ మంత్రివర్గాలు కానీ, కలెక్టర్లు కానీ, ఎవరు అధికారులు కానీ, అనధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ 17 నెలల కాలంలో ఇటు తొంగి చూసిన వాళ్ళు లేరు. ఇప్పటికైనా నిర్మాణ దశలో ఆగిపోయిన మెడికల్ కాలేజీలని, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని పూర్తి చేసి ప్రజలకు మంచి చెయ్యాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చింది.
ఏడాది దాటి చాన్నాళ్ళైంది. ఇన్నాళ్ళైనా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు పట్టిన చంద్రగ్రహణం ఇంకా వీడలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు నాయకులు. గెలిచాక ప్రజా ఆరోగ్యాన్ని అటకెక్కించారు. వైఎస్ జగన్ ఉంటే ఈ పాటికి హాస్పిటల్ తమకు అందుబాటులోకి వచ్చి ఉండేదంటున్నారు బుట్టాయిగూడెం వాసులు. అర్ధాంతరంగా నిర్మాణం నిలిచిపోయిన హాస్పిటల్ నుంచి మా కరెస్పాండెంట్ రాజు మరింత సమాచారం అందిస్తారు. బుట్టాయిగూడెంకి సంబంధించి మల్టీ స్పెషల్ హాస్పిటల్కి సంబంధించి కూడా నిర్మాణాలు నిలిచిపోయి దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గిరిపుతులు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉండేది గతంలో, ఇప్పుడు అసలు నిలిచిపోయిన తర్వాత? మాకు గతంలో బాగుండేదండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏజెన్సీ ఏరియా అండి. ఏజెన్సీ ఏరియా అంటే ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టలేరు. హాస్పిటల్కి మేము ఎక్కడికి వెళ్ళినా జంగారెడ్డి కూడా వెళ్ళాలి. అక్కడ 100 పడకల హాస్పిటల్ అక్కడే ఉంది. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కట్టించిన హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళాలని మేము. ఇక్కడికి కాదంటే రాజమండ్రి వెళ్ళాలండి. సరైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 100 పడకల హాస్పిటల్ ఇక్కడ పెట్టారని చెప్పి మా గ్రామాలు, మా మండలాలన్నీ ఎంతో సంతోషించామండి. ఇవాళ ఈ హాస్పిటల్ ఇక్కడ పడుకుంది. ఆ జనాభా రాజమండ్రి లేకపోతే జంగారెడ్డి కూడా వెళ్ళాలంటే ఇబ్బంది పడుతున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు. గతంలో అంటే శవవేగంగా జరిగేదండి హాస్పిటల్. ఇప్పుడు పడక వేసేసిందని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసి గతంలో ఎలా రోడ్డు ఎంత క్లీన్గా ఉండేదండి వర్క్ జరిగేటప్పుడు. ఇప్పుడు గడ్డి మొలిసిపోయి తుప్పలు మొత్తము చెత్త చెదారం అంతా బుట్టాయిగూడెం చెత్త అంతా ఇక్కడే ఉంది అన్నట్టుగా కనిపిస్తుంది మనకి. చూసుకుంటారు ఆల్రెడీ సుమారు 50 కోట్ల రూపాయలతో తీసుకొచ్చారు దీన్ని. ఇప్పుడు చూస్తేనేమో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎవరు పట్టించుకోవాలి. ఏం కోరుకుంటారు మీరు? మనకి ఈ ఏజెన్సీలో ఈ హాస్పిటల్ పూర్తి అయితే మనము ఏలూరు కానీ విజయవాడ అలా వెళ్ళడం చాలా దూరం కదా. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ జరిగిందంటే ఈ 5 మండలాలకు కూడా చాలా బాగుంటుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడండి ఈ హాస్పిటల్ మొదలు పెట్టినప్పుడు చాలా సంతోషించారు. 150 పడకల హాస్పిటల్ అంటే ఇంత డాక్టర్లు వస్తారా మన ఏజెన్సీలో అనుకొని మేము చాలా సంతోషించామండి. ఇప్పుడైతే ఈ హాస్పిటల్ కుంటిపడిపోయి ఈ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరంన్నర అయినా ఇది తుప్పట్టిపోయిందండి. ఈ దారికే పోలవరం ప్రాజెక్టుకి మన సీఎం గారు వెళ్తారు, మినిస్టర్ వెళ్తారు, ఎమ్మెల్యే వెళ్తారు. కానీ ఈ పక్కనున్న హాస్పిటల్ మరి గుర్తిస్తే ఈ మన గిరిజనులు ఈ హాస్పిటల్కి వచ్చి బాగుపడిపోతారు. బయటికి వెళ్తే మన సొంత హాస్పిటల్ ఉన్నాయి, అక్కడ మనం డబ్బు తీసుకోవచ్చు ప్రైవేట్ హాస్పిటల్. కానీ ఈ హాస్పిటల్ మర్చిపోయారండి. గిరిజనులే మన సీఎం గారే మర్చిపోయారు, మా ఎమ్మెల్యే గారు కూడా మర్చిపోయారండి. ఈ రోడ్ని తిరిగే వాళ్ళు కూడా మర్చిపోయారు. సిరిబాలరాజు కూడా అసలు ఇది ఉందో లేదో అతనికే తెలియదండి. ఎమ్మెల్యే గారు, జనసేన ఎమ్మెల్యే గారు ఇది ఉందో లేదో తెలియదు. ఎవరు రాలేదండి ఇక్కడికి ప్రస్తుతానికి. ఈ ఆఫీసర్లు కూడా ఎవరు రాలేదు. ముందున్న ప్రభుత్వం అయితే అంతా బాగా జరిగింది. ఇప్పుడైతే మొత్తం మూల పడిపోయింది. ప్రధానంగా కూడా చూస్తే కనుక వైద్యాన్ని విషయంలో కూడా సుదూర ప్రాంతాలకు రాజమండ్రి కానీ అటు ఏలూరుకి సంబంధించి కానీ ఇతర ప్రాంతాలకు విజయవాడకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే తమ ప్రాంతానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినటువంటి ఈ హాస్పిటల్ పూర్తయితే తాము ఇతర ప్రాంతాలకు వెళ్ళకూడదు, ఏ ప్రయాసాలు కూర్చి ఎంతో ఖర్చు పెట్టలేకుండా ఇక్కడే రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం అందించాలని ఆశించాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో కుంటిపడింది. పూర్తి స్థాయిలో ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే అవుతున్నారు, ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ కళ్ళు తెరిచి ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రికి సంబంధించి పూర్తి చేయాలని చెప్పి గిరిజనులు కూడా కోరుకుని పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ టమటతో రాజు, సాక్షి టీవీ, బుట్టాయిగూడెం నుంచి.